హాయ్ అండి, వెల్కమ్ టు సునీత కుకింగ్ ఛానల్. ఈరోజు మన రెసిపీ రొయ్యల కర్రీ అండి. ప్రాన్స్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా సింపుల్గా మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే చాలా టేస్టీగా చేసుకోవచ్చు. చాలా త్వరగా కూడా అయిపోతుంది. ఎలా చేయాలో మనం ఈరోజు నేర్చుకుందామండి. చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. దీనికోసం నేను 1/2 kg ప్రాన్స్ని, రొయ్యలను తీసుకొని ఈ విధంగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అవి కొంచెం చిటపటలాడాలి. చిటపటలాడిన తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్స్ను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఆనియన్స్ అనేవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అనేవి త్వరగా ఫ్రై అవ్వాలంటే సాల్ట్ వేసుకుంటే త్వరగా ఫ్రై అయిపోతాయి. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. తర్వాత ఫ్లేవర్ కోసం కరివేపాకు వేసుకున్నానండి. చాలా అంటే చాలా ఫ్లేవర్ ఉంటుందండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. టేస్ట్ ఇంక్రీజ్ అవుతుంది అన్నమాట ఈ కరివేపాకు వేసుకున్నందువల్ల. చూడండి, ఇలా లైట్ బ్రౌన్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనం ఇక్కడ ప్రాన్స్ని ఫ్రై చేసుకుంటామండి, అందుకని ఎక్కువ టేస్ట్ ఉంటుంది. కర్రీలో డైరెక్ట్ వేసే కాడికన్నా ఇలా కొంచెం ఫ్రై చేసుకుంటే టేస్ట్ వేరేగా ఉంటుంది. ఒకసారి మీరు ఎప్పుడైనా రొయ్యల కర్రీ చేస్తే ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఇందులో రొయ్యలు వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. రొయ్యలో ఉన్న వాటర్ అంతా పోయి, వాటర్ ఉంటుంది కదండి రొయ్యలో ఉన్న వాటర్ అంతా పోయి ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి రొయ్యలన్నీ బాగా ఫ్రై అయినట్టు. మన ఛానల్లో మంచి మంచి రొయ్యల కర్రీలు కానీ చాలా మంచి మంచి రెసిపీస్ పెట్టున్నాయండి. తప్పకుండా మీరు ట్రై చేయండి. చూసి మన ఛానల్లో విజిట్ చేసి చూడండి, ఈ విధంగా ఫ్రై అవ్వాలి. చూడండి, ఆ వాటర్ అని ఇంకిపోయాయి. ఈ టైంలో మనం దీంట్లో మసాలాలు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలండి. వేసుకొని మళ్ళీ ఈ ఉప్పు కారం మసాలాలన్నీ రొయ్యలకి పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని చూడండి, ఈ విధంగా కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట. మసాలాలు కూడా బాగా ఫ్రై అవ్వాలి ఆయిల్లో. ఇప్పుడు మూత పెట్టి మగ్గనివ్వాలి. ఒక 2 మినిట్స్ పాటు ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో నేను మీడియం టమాటాలను 2 తీసుకొని వాటిని పేస్ట్ చేసుకు వేసుకున్నాను. మళ్ళీ కరివేపాకు వేసుకొని టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. మనం ఎంత కరివేపాకు వేసుకుంటే ఫ్లేవర్ అనేది అంత కర్రీలోకి దిగుతుంది. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఈ టమాటా వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మనం మళ్ళీ సాల్ట్ వేయాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే ఆల్రెడీ మనం సాల్ట్ వేసే ఉన్నాం కాబట్టి ఆనియన్స్ వేసినప్పుడు సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసి ఈ ఆయిల్ అనేది పైకి తేలి టమాటా బాగా ఫ్రై అవుతుంది అంటే అప్పుడు చూడండి, ఆయిల్ పైకి తేలింది. టమాటా కూడా బాగా ఫ్రై అయిపోయింది. దాంట్లో ఉన్న పచ్చివాసన అంతా పోయిందనమాట. ఇప్పుడు మూత తీసి ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఇందులో ఒక 1/2 గ్లాస్ కానీ 1 గ్లాస్ కానీ వాటర్ పోసుకొని ఒకసారి కలుపుకొని రుచి సరిపోయిందో లేదని ఒకసారి చెక్ చేసుకొని సరిపోకపోతే సాల్ట్ వేసుకోవచ్చండి. నాకైతే సరిపోయింది. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 to 10 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడకనివ్వాలి. చూడండి, బాన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు సన్నగా కట్ చేసుకొని కొత్తిమీర వేసుకోవాలి.
వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. చూడండి, ఎటు ఎక్కువ చిక్కగా లేకుండా అటు ఎక్కువ పలచగా లేకుండా ఇలా ఉంటుంది కర్రీ. కర్రీ ఎప్పుడైనా పలచగా ఉంటే టేస్ట్ ఉంటుందండి. చిక్కగా ఉంటుంది, టేస్ట్ ఉంటుంది, ఎక్కువ అన్నంలోకి కూడా కలుస్తుంది అన్నమాట. ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇది ఎంతో టేస్టీగా ఉండే మన రొయ్యల కర్రీ రెడీ అయిపోయింది కదా. మీరు కూడా ఈ రెసిపీని చేసి నాకు కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. మీ ఇంట్లో వాళ్ళందరికీ నచ్చుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సునీత కుకింగ్ ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.